గద్దర్ చనిపోయిన తర్వాత గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడానికి దాని వెనుక చాలా పోరాటం ఉంది. ఆ గద్దర్ అవార్డుల్ని ఇవ్వడం, ప్రభుత్వం ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని రెగ్యులరైజ్ చేయాలంటున్నాము. స్టేట్ గద్దర్ని ఈ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఏదైతే ఇవాళ మనం డెమోక్రాటిక్ ఎన్నికల్లో ఉన్నామో, నా దృష్టిలో ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దర్ అని తెలంగాణ స్టేటే డిక్లేర్ చేయాలి. అది డైరెక్షన్, అది మన ఆలోచన. సో ఆయన జీవితంలో రెండు పక్షాలు ఉన్నాయి. పాషం యాదగిరి మాట్లాడతారు. ఒకటేమో విప్లవ పక్షం, కానీ ఆ దశ మారింది. ఆయన చనిపోయే నాటికి ఆ దశ మారింది. ఆయన సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమం కోసం గ్రామాలు పాషం యాదగిరితో కలిసి రాత్రింబవళ్ళు తిరిగారు, పాదయాత్రలు చేశారు. తర్వాత పాటలు, తెలంగాణ మీద మలుపు తిప్పే పాటలు ఆయనే రాశారు, ఇంకెవరు రాయలే. తర్వాత తుపాకీ గుండ్లు తెలంగాణ కోసమే ఆయన కడుపులో పెట్టుకొని బతికాడు. అందుకనే తెలంగాణ ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దరు ఎలిజిబుల్ అవుతాడు అనడానికి అవి గీట్రాళ్ళు. ఆనాటి నుంచి ఏం జరిగింది, ఎవరి పాత్ర ఏంది, ఎందుకంటే చాలా పేర్లు వినపడుతున్నాయి. పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటున్నారు పాలకులు కూడా. జాతిపిత, తెలంగాణ జాతిపిత అని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు వేసుకుంటున్నారు, లేదా అంతకుముందు ఏదో ఒక భాగంలో కొంత తెలంగాణతో ముడిపడి ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ గద్దరు మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు అని ఎవరు చెప్పినా అది హిస్టారికల్ ఫ్యాక్ట్ కాకపోవచ్చు, కానీ పాషం యాదగిరి గారు చెప్తే కాకుండా ఉంది. ఆయన మొదటి నుంచి దాంట్లో ఉన్నాడు. ఆయన ఇంకా బతికున్నాడు. తర్వాత దాదాపు మేము అందరము ఒకటే ఏజ్ వాళ్ళం. గద్దర్ మాకంటే కొద్దిగా పెద్దోడు. కనుక ఈ పోరాటానికి, తెలంగాణ రావడానికి, తెలంగాణ అస్తిత్వానికి గద్దర్ మాత్రమే ప్రతినిధి. ఈ తెలంగాణకి ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దర్ తప్ప ఇంకొక పేరు ఏది కుదరది అని చెప్పడానికి పాషం యాదగిరే లివింగ్ హిస్టరీ. కనుక పాషం యాదగిరి గారిని ఇప్పుడు మాట్లాడమంటారు.